హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వంట చేయనీకైతే పోతున్నాం. ఫంక్షన్ వచ్చేసి చెవులు కుట్టించుడు. పోయేసరికల్లా అన్న వాళ్ళు అయితే మటన్ కొడతారు. మనం కూడా ఫాస్ట్గా అన్ని కూరగాయలన్నీ కట్ చేసుకున్నాం. అన్ని పొద్దున్నే టేబుల్ మీద పెట్టేసుకొని సామాన్ అయితే మేము టేబుల్ మీద పెట్టేసుకొని వచ్చినాయి రాలే అన్నయ్య అయితే అన్ని చూసుకుంటాం. ఓ పక్క పల్లి టమాటా చట్నీ వేసి ఓ పక్క రాఫ్ట్గా బోండాలు అయితే వేసేసినాం. బోండాలు అయితే మంచిగా స్మూత్గా రౌండ్గా అయితే వచ్చేసినాయి. టిఫిన్ అయితే స్టార్ట్ చేసిర్రు. ఓ పక్క మేము ఫిష్ ఫ్రై ఉంటే చికెన్ ఫ్రై ఉంటే రెండు అయితే కలుపుకుంటున్నాం. మటన్ అయితే వచ్చింది. మటన్ తాలింపు అయితే ఎత్తాను. ఎర్రుల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం, పసుపు ఇవన్నీ గట్టిగా వేసి మంచిగా అయితే కలుపుకుంటున్నాం. అల్లం గోలేదాకా, పసుపు గోలేదాకా మంచిగా కలుపుకున్నాం. మటన్ అయితే వేసేసి మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టినాం. ఇంకో పక్క గ్యాస్ మీద అయితే టమాటా పప్పు అయితే కంప్లీట్ చేసేసినాం. తర్వాత అయితే వంకాయ కర్రీ కూడా అండేసి వంకాయ టమాటా వెజ్ అంతా ఉడిగేసుకున్నాం. ఓ పక్క అయితే బాస్మతి తోటి బగారా అయితే స్టార్ట్ చేసినాం. మంచిగా క్యారెట్, బీట్రూట్, బీన్స్ అన్నీ వేసేసుకొని మంచిగా అయితే కలుపుకున్నాం. ఎసరు అయితే పోసినాం. దమ్ వచ్చిన తర్వాత రైస్ కూడా వేసి రైస్ అయితే పుల్లలు వచ్చింది. ఓ పక్క సాంబారును ఓ పక్క ఆవకాయ ఫిష్ చేసినాం. ఫిష్ అయితే మంచిగా అయింది. ఫిష్ అయిన తర్వాత చికెన్ అయితే స్టార్ట్ చేసినాం. చికెన్ కూడా కంప్లీట్ అయింది. వైట్ రైస్ అయితే అయిపోయింది. వైట్ రైస్ అయిపోయిన తర్వాత చికెన్ పకోడీ అయితే స్టార్ట్ చేసినాం. చికెన్ అయితే మంచిగా గోలించుకున్నాం. చికెన్ గోలిన తర్వాత అయితే మటన్ అయితే ఉడికింది. మటన్ ఉడికినాక కారం అయితే గట్టిగా వేసుకున్నాం. కారం వేసుకొని అయితే మంచిగా కలిపినాం. మటన్ మంచిగా తుక్క అనేదాకా ఉడకబెట్టి మన ధాన్యాల పొడి, మసాలాలు, కొత్తిమీర అన్నీ వేసేసి మటన్ అయితే మంచిగా 5 నిమిషాలు గట్టిగా ఉడకబెట్టుకొని అయితే మటన్ అయితే తింటున్నాం. ఇంకో పక్క అయితే ఫిష్ ఫ్రై అయితే స్టార్ట్ చేసినాం. ఫిష్ అయితే అన్నం మంచిగా కాగుతాడు. ఆ టైంకి ఇక భోజనాలు కూడా స్టార్ట్ చేసిర్రు. ఫిష్ అయితే కంప్లీట్ చేసేసి అయితే ఇచ్చేసినాం. అన్న వాళ్ళు అయితే మటన్ మంచిగా కుదిరిందని చెప్పారు. భోజనాలు కూడా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టి ఫాలో అయితే చేయండి.